రోడ్డు మీద ఒంటరి ఆడవిల్ల కనిపిస్తే అడ్డమైన పని కోసమే అన్నట్టు చూస్తారా బడివే బద్మాష్ గాలారా. చీకటి అయితే చాలు చిత్తకార్తి కుక్కలు అవుతారా. మీ ఇంటి ఆడవిల్ల ఏదో పొరపాట్ల రోడ్డు మీద నిలబడితే ఇట్లా వేసి తూకుంటారా. ఏం మనుషులు తయారైనరా. ఎక్కడి పోరంబోకు ఫాల్తుగాలురా. ఆడవిల్ల కనిపిస్తే చాలు అలసగా తీసుకుని అలవాటు అయిపోయింది. అవి అందుకే సుమతి అనే ఐపీఎస్ మేడం అందరు తిరిగా రోడ్డు ఎక్కి నిలబడ్డది. ఒంటి నిండా బల్బు కొవ్వెక్కి నొలుకుంటారా. ఆమె ఐపీఎస్ఆ ఐఏఎస్ఆ అనేది కాదు, ఆడవిల్లా కాదా అనేది చూస్తారు. అందుకే దగ్గరికి పోయి వస్తావా, రేట్ ఎంత చెప్పు, ఎందుకు దిక్కులు చూస్తున్నావు అన్నట్టు మాట్లాడిండ్రట. అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 40-50 మందికి ఎక్కువ నకరాలు చేసిండ్రట. ఐపీఎస్ ఆఫీసర్ కు దూరంగా పోలీసులుండి మేడం దగ్గరికి పోయి షెకలు వడ్డోళ్ళని దొరకబట్టి పక్కకు నిలబెట్టుడు చేసిండ్రట. అట్లా రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 3:30 వరకు స్పెషల్ ఆపరేషన్ చేసిండ్రట. దిల్సుఖ్ నగర్ ఏరియాలో చేసిన ఈ ఆపరేషన్ చదువుకునే పోరగాన్లు నౌకర్లు చేసేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. ఇంట్లో ఇక వాళ్ళందరినీ జమ చేసి పోలీసు వాళ్ళతో క్లాసులు ఇప్పించిండ్రట. వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడిపించిండ్రట. అమ్మ, మీ కొడుకు, మీ భర్త, మీ తండ్రి రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే ఎంతకొస్తావు, రేట్ ఎంత అని అడుగుతున్నాడని ఇంటి వాళ్ళకి చెప్పి గట్టి క్లాస్ వీకిండ్రట. అందులో కొంతమంది గంజాయి మత్తులో కూడా ఉన్నారట. ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మంచిగా అరుచుకున్నారు కావచ్చు. అమ్మ సుమతి మేడం, నీకు దండాలు తల్లి, నీ ధైర్యానికి కోటి శనార్థులు. ఒకవేళ చిల్లరగాళ్ళల్లో ఎవడన్నా బద్మాష్ చేష్టలు చేస్తే ఆ లోపు పోలీసులు రాకుంటే ఎట్లా అనేది ఆలోచన చేయకుండా ధైర్యం చేసినందుకు దండాలు తల్లి. ఇట్లానే పోలీసులు రాత్రిపూట స్పెషల్ ఆపరేషన్లు చేసి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు ఇస్తే ఇంకోసారి ఆడవిల్ల ముఖం చూడాలనే ధైర్యం చేయడు. చక్కగా ఇంటికి చేరుతారు కానీ సాగు నోట్ల తలకాయ పెట్టొద్దు అనుకుంటారు కావచ్చు. అందుకే ఈ వీడియోని చూసిన జనం షెబ్బాస్ సుమతి మేడం అని మెచ్చుకుంటారు.